తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 15 కీలక అంశాల ఎజెండాపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు మంత్రులు. విద్యాశాఖలో పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం భూమి కేటాయించారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెరిగిన అంచనా వ్యయానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, గంటన్నర పాటుగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా అత్యధికంగా కేవలం ప్రజెంట్ ఎల్నినో వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపైన ప్రధానంగా ఎక్కువగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎల్నినో వల్ల ఇప్పటికే వర్షాధార లోట్లు ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగుకు సంబంధించి నెక్స్ట్ సీజన్ తక్కువగా ఉంది కాబట్టి పంటల సాగుకు సంబంధించి దానిపైన ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం వద్దకు ప్రత్యేకంగా ఐఎండీ అధికారులు భారత వాతావరణ శాఖ అధికారులను కూడా రప్పించడం జరిగింది. వారు కూడా నెక్స్ట్ ఫోర్కాస్ట్కి సంబంధించి నెక్స్ట్ రాబోయే 2 నెలలు 3 నెలలకు సంబంధించిన ఫోర్కాస్ట్ అంతా కూడా వివరించడం జరిగింది. ఆగస్టు నుంచి కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. సీఎం మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మంత్ వరకు కూడా కాస్త ఉన్నప్పటికీ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కాస్తగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సీజన్కి సంబంధించిన విత్తనాలు ఏ విధంగా వేయాలి, ఏ పంటలను తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి ప్రధానంగా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ కూడా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసింది కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేశారు. ఒకవేళ వరి, పత్తి, ఇతర పంటలు కాకుండా వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని పంట సాగు దిగుబడి పంటలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విత్తనాలను అన్నిటి కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశాలతో పాటు ఇతరత్ర అంశాలు దాదాపు 15 అంశాలను క్యాబినెట్ ముందు టేబుల్ చేయడం జరిగింది. వాటిని అన్నిటి కూడా కూలంకషంగా డిస్కషన్ చేశారు. విద్యాశాఖకు సంబంధించి కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డిలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు సంబంధించిన ల్యాండ్ను కూడా ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. వీటితో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏవైతే పెరిగిన అంచనాలు ఉన్నాయో వాటికి కూడా సంబంధించి కూడా అంచనాలకు కూడా దాదాపు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు మెట్రో అలైన్మెంట్కి సంబంధించిన చిన్న చిన్న మార్పులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వాటికి సంబంధించి ఆ మార్పులకు సంబంధించిన వాటిని కూడా క్యాబినెట్లో పెట్టడం జరిగింది. వాటిని కూడా డిస్కషన్ చేశారు. వాటికి సంబంధించి కూడా ఈ అంశాలతో పాటు మెట్రోకు సంబంధించి హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన దానిపైన కూడా మరోసారి కూడా డిస్కషన్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కదిలేకపోవడం పైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇంకా కేంద్రం తరఫున ఒక ప్రతినిధిని వేయకపోవడం కానీ ఇంకా ఎస్బీఐ కాప్స్కు ఇస్తాం దీన్ని ఎస్టిమేషన్ వేయడానికి సంబంధించి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఇంతవరకు కూడా ఎస్బీఐ కాప్కు కూడా ఇంతవరకు దాన్ని ఎస్టిమేషన్కి సంబంధించి కూడా విషయానికి సంబంధించి కూడా ఇంకా కేంద్రం ఇంకా ఎలాంటి గెజెట్కి ఇవ్వకపోవడం కానీ వీటి అన్నిటి కూడా ప్రధానంగా డిస్కస్ చేశారు. వీటితో పాటు ఇతరత్ర అంశాలకు సంబంధించి చెప్పండి బలరాం. అంటే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్. ఎస్, ఖచ్చితంగా ఈ ఎల్నినో సందర్భంగా వచ్చిన టాపిక్ సందర్భంగా కూడా ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా భూసేకరణ పూర్తి కానీ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. చాలా వరకు కూడా పాలమూరు రంగారెడ్డితో మొదలు పెట్టుకుంటే అక్కడ దేవాదల కానీ అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వాటి అన్నిటి కూడా ఇంకా భూసేకరణ కంప్లీట్ కాలేదు కాబట్టి వాటికి సంబంధించిన భూసేకరణ దానిపైన కానీ అదేవిధంగా పెరిగిన అంచనాలకు ప్రాజెక్టులకు సంబంధించిన పెరిగిన అంచనాలకు సంబంధించి వాటి అన్నిటి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇటీవల కాలంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ చేసిన అడావిడి కానీ వాటిని అంతా కూడా మరోసారి కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మేడిగడ్డ కానీ అన్నారం సుద్దిలకు సంబంధించిన బ్యారేజ్లకు సంబంధించి మరోసారి కూడా కేబినెట్ మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిస్కషన్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హైకోర్టులో పిలుపడిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఫర్దర్ స్టెప్ సంబంధించి ఫర్దర్ యాక్షన్కి సంబంధించి కూడా కేబినెట్లో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశాల అన్నింటిని కూడా ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించిన వాటిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్లో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సాగుకు సంబంధించి వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాటిని సమర్థవంతంగా తాగునీటి అవసరాలకి వినియోగించుకోవాలి. ఇప్పటికే భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల భూగర్భ జలాలు కూడా లోతుకు పడిపోతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి చోట్లకు సంబంధించి కూడా భూగర్భ జలాలు ఇంకా మరింత లోతుకు పోయిన పరిస్థితి. ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకొని క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. ఇలాంటి అంశాలు కీలకమైన అంశాలకు సంబంధించిన దానిపైనే ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.